నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు ది టాప్ న్యూస్ ఆఫ్ ది డే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మాణంలో తెలంగాణ అగ్రస్థాయిలో ఉందని, త్వరలోనే విద్యా వైద్య రంగాల్లోనూ ఇదే స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, బీఆర్ఎస్ కు కేటీఆర్ఏ అతిపెద్ద గూతిబండ అని విమర్శించారు. ఆయన ఉన్నంత కాలం ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. గతంలో మంత్రులను సైతం ఇంట్లోకి రానివ్వని కేసీఆర్ ఇప్పుడు 2 సర్పంచ్లను పక్కన పెట్టుకొని మంచి రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుందని తెలిపారు. స్పీకర్ కు హరీష్ రావు లేఖ రాశారు. మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిర్వహణలో వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వివరించారు. ఏడాదికి 30 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి. సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి. అనర్హత పిటిషన్లపై చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలి. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని పలు డిమాండ్లు చేశారు. డల్లాస్ చేరుకున్న మంత్రి నారా లోకేష్. ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. 4 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న ఆయన రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవచ్చు. కానీ ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు అనేది ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా కొన్ని హద్దులు అనేది పాటించాల్సిందే. కొన్ని పద్ధతులు కూడా అనుసరించాల్సిందే. దీనికి ఎవరు మినహాయింపు కాదు. కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలకు ఈ హద్దులు తెలియవని అనుకోవాలో, లేదా తెలిసి కూడా తన మైలేజీ కోసం తాయపత్రం పడుతున్నారని భావించాలో తెలియదు. కానీ తాజాగా హద్దులు మీరారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలపై పెద్దగా స్పందించడం లేదని, పార్లమెంటుకు సినిమాకు వెళ్లినట్లు వెళ్తున్నారని, కూర్చొని వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రబ్బర్ స్టాంపులా కూడా మారిపోయారని విమర్శించారు. ముఖ్యంగా విభజన హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి అంశాలను ప్రస్తావించడం లేదని కూడా షర్మిల విమర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్న తన ఆగ్రహంతో ఆమె తీవ్ర పదాలను వాడారు. మీరు తెలుగు బిడ్డలే అయితే మీలో ప్రవహించేది తెలుగువాడి రక్తమే అయితే అంటూ తీవ్ర స్థాయి విమర్శలు చేసి హద్దులు మీరారన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. వీరిలో 4 మినహా మిగతా వాళ్ళంతా ఎన్డీఏ కూటమికి చెందిన వారే. మిగిలిన 4 వైసీపీ ఎంపీలు. ఇక రాజ్యసభలోనూ కొందరు టీడీపీకి చెందిన వారు, మిగిలిన వారు వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఆగ్రహం నేరుగా ఎవరిపైనో చెప్పకుండా అందరినీ అంటూ మీలో ప్రవహించేది తెలుగువాడి రక్తమే అయితే అంటూ వ్యాఖ్యానించడం వల్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. గోవా ప్రమాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన గురించి గోవా సీఎం ప్రమోద్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని వివరించారు.